గత 20 రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ముస్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జీపీ కార్మికులు చేపడుతున్న సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముస్తాబాద్ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. పట్టణ వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు అన్ని దుకాణాల యజమానులు బంద్కు సహకరించాలని కోరారు. సమ్మె చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ఎలాంటి చలనం లేకపోవడంతో బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్, పోచారాములు, అబ్రమేనీష్ లక్ష్మణ్, సుధాకర్, మల్లయ్య, రమేష్, పోచవ్వ, దేవలక్ష్మి, చంద్రకళ, సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే గత 19 రోజులుగా మరి పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ 4వ స్థాయి సిబ్బంది వారి డిమాండ్ల గురించి వారు నిరాహార దీక్ష చేస్తుంటే మరి గ్రామంలో మొత్తం చెంత చెదారము పేరుకపై ఈరోజు వ్యాధులు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంటే మరి గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా మరి సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరు కూడా రావడం లేదు. ఈరోజు ముస్తాబాద్ మొత్తం కూడా దుమ్ము ధూళి చెత్త చెదారంతో నిండిపోయింది. మరి గ్రామ సర్పంచ్ ఉండి కూడా లేని విధంగా ఈరోజు మన ముస్తాబాద్ గ్రామ పంచాయతీ అయింది. మరి ఈ సమస్యలు చూస్తుంటే ఒక్కసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేసీఆర్ ఇదివరలో మరి ఎలక్షన్లో ఏం చెప్పిండో, మరి కేటీఆర్ పలు సందర్భాల్లో మరి పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళే మరి ఈరోజు గ్రామాలను శుభ్రంగా ఉంచేది, వీళ్ళుంటేనే మనం మంచి జీవనం సాగిస్తున్నాము, వీళ్ళ ద్వారానే ఈరోజు గ్రామాలను అందంగా ఉంచుకుంటున్నామని పలు సందర్భాల్లో కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఏమైంది ఈరోజు మరి మాటలను చెప్పడం వరకే 19 రోజుల నుంచి గ్రామ పంచాయతీ ముంగట ధర్నా చేస్తుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పాలకులు వాళ్ళని గమనించి వారి పాలకుడు అయిన కేసీఆర్ దృష్టికి తీసుకుపోతారని ఎంత ప్రయత్నం చేసినా వారు మన స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ టీఆర్ఎస్లు అన్ని పదవులు పొందుతున్న మన ఊరు నాయకులు మరి మన ప్రజలకు కనబడతలేరా? రేపు వీళ్ళు కూడా టీఆర్ఎస్ కు ఆనాడు మన లోకల్ నాయకులకు ఓట్లు వేసిన వాళ్ళే వీళ్ళు కూడా వేసారు. వీళ్ళు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. రేపు కూడా వీళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? ఇలా ఈ సంస్థల పని చేసేసి ఉన్నవారు కాదు, అన్ని కులాలలో వాడు ఇలా లేని కుటుంబాలే ఉన్నాయి. కలుపుకులేని కుటుంబాలే మీ సేవ చేస్తున్నాయి, మీ మోళ్ళు ఎత్తిపోతున్నాయి, మీ ఉద్ది ముంగట ఊడిగా చెప్తుంది. అలాంటిది మీరు ఒక హైదరాబాద్ లో ఉన్న సిబ్బంది కాకుండా ఈ గ్రామాలలో ఉన్న బాధలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు దృష్టి కనబడతలేదా? వీరు సర్పంచ్, వార్డు మెంబర్లు, ఈ ఎంపీటీసీలు వీళ్ళు ఎందుకు గెలిచినట్టు స్థానికంగా ఈ స్థానిక సమస్యలు అక్కడ అయ్యగారి దృష్టికి తీసుకుపోవాలంటే ఈ సర్పంచ్, ఎంపీటీసీలు, ఈ వార్డు మెంబర్లే కావాలా? వీళ్ళు ఇప్పటికైనా సరే మీరు మీ యొక్క సేవకులు, వీళ్ళు మీ సేవకులు, మీకు ప్రతి దానికి పనిచేసిన వాళ్ళు వీళ్ళ బాధలు సాధలు మన ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవాలంటే మీరే ఒకరోజు ఈ బదలు ఊడవండి. ఏమైతుంది? ఒక్కొక్క దగ్గర సర్పంచులు ఎత్తిపోతున్నారు, మీ వార్డు నెంబర్లు, ఎంపీటీసీలు అందరు కలిసి ఈ యొక్క బదలు ఈ చెత్త చెదారం సాఫ్ చేయండి. అప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ఆలోచన వస్తుందేమో. మన స్థానిక మంత్రి గారు కేటీఆర్ ఉన్నారు కదా, ఉయ్యల ఈ మురికికి దోమలలా ఈగలలా ఆ కేకుల మీద ఈగలాలుతున్నాయి. ఎట్లా కడి చేస్తున్నారని దానికి మీకు ఏమన్నా బాధ అనిపిస్తలేదా? దయచేసి మీరు స్థానికంగా ఉన్న